నవీన్ సార్, యా రవి. 1 minute. ఇది రికమెండేషన్ కాదు, ఒక సజెషన్. మన ప్రాజెక్ట్కి ఇంకొక లీడర్ నీకంటే తగిన వాళ్ళు ఎవరున్నారు? లేదు. యాంటనీకి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది. నాకంటే అతను బాగా చేస్తాడని. మెరైన్ స్ట్రక్చర్లో బేసిక్ టేస్ట్ అతని దగ్గర ఉంది. నో, ఓయ్ సార్. నువ్వే దీన్ని లీడ్ చేయాలి రవి. నేను రిస్క్ తీసుకోలేను. డాడీ నీ దగ్గర బాధ్యత అప్పగించారు. ఆయన ఆలోచించకుండా ఏ పని చేయరు. గుడ్ డే. యాంటనీ, నాకు చేతనైంది చేశాను. చేసినట్టు నటించావు. ఆ విషయంలో తెలివైన వాడివే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఆనంద్. కరెక్ట్గా నాకు దారి తెలీదు. సరే, నేను వచ్చేటప్పుడు కాల్ చేస్తా. ఆఫ్టర్నూన్ నేను అక్కడ ఉంటాను సార్. ఓకే. పారు, నవీన్ వాళ్ళ నాన్న కృష్ణమూర్తి గారు మన చైర్మన్. నాలాంటి రీజనల్ హెడ్ని వాళ్ళ గెస్ట్ హౌస్కి పిలుస్తున్నాడంటే ఇట్ మీన్స్ సంథింగ్ బిగ్. ఎలాగైనా ఒకరోజు ఉండాల్సి వస్తుంది. చాలా మందితో డ్రింక్స్ చేయాల్సి వస్తుంది. తాగి వాళ్ళు చెప్పేది వేరే వినాలి. ఈయన మార్కెట్లో జీవితం ప్రారంభించిన కాడి నుంచి సౌత్ ఇండియాలో పెద్ద బిల్డర్ అయిన విషయాన్ని 100 సార్లు చెప్తాడు. కానీ పొద్దున్నే తెల్లవారిన వెంటనే రవి అబ్రహాం ఒకవేళ ఆ బిల్డర్స్కి వైస్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. రియల్లీ గ్రేట్. అయితే మీరు రేపు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అలా అయితే నేను ఆ పార్టీని క్యాన్సిల్ చేస్తాను. పాపని నేను చూసుకుంటాను. నో వే. ఆన్సీతో ప్లాన్ అంతా చెప్పేశాను. తన ముందు నన్ను వెదవను చేయక. నువ్వు ఒక పని చేయి. నీకు ఒంట్లో బాగున్నప్పుడు పిల్లను చూడటానికి ఒకళ్ళు వచ్చారు కదా, వాళ్ళ పేరేంటి? సిసిలి. కాలర్. తనతో అయితే మన పాప ఉంటుంది. అలాగైతే వెళ్లే దారిలో నేను డ్రాప్ చేస్తాను. ఓకే, తనకు కాల్ చేసి చూస్తాను. ఓకే. సేవ నుంచే కదా? బియాట్రిస్, సిసిలీకి ఒక టెస్ట్ ఉంది, అందుకే నేను వచ్చాను. రండి. సారీ, కాస్త లేట్ అయింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. పర్లేదు, ఇప్పుడే రెడీ అవుతున్నాం. పాప ఎక్కడ? అమ్ము వచ్చేసింది. పాప పేరేంటి? పాప కాదు, అమితా సుజన్ అబ్రహాం. హై, బాగుంది. మీరు రెడీ అయిపోయారా? రెడీ. నీకు లిఫ్ట్కు మేకప్ బాక్స్ కావాలి. నేను అండర్వేర్ వేసుకుంటే చాలు. ఓవర్గా మాట్లాడకండి. మిమ్మల్ని ఎలా అక్కడ ఆఫీస్లో ఉంచారు? ఆ తర్వాత సిసిలి రాలేదు. తనకు బదులుగా వేరొక అమ్మాయి వచ్చింది, బియాట్రిస్. బియాట్రిసా? ఆ పేర్లో ఏదో ప్రాబ్లం ఉందే. లేదా బియాట్రిస్ ఏదో ఒకట్లే. అమ్మ ముద్దు పెడతాను. భోజనం పెట్టేయండి, కాస్త కష్టమే. బంగారం, అమ్మ నిన్నంటుంది నేను లావైపోయానా? అలాగా లేదు, మీరు పర్ఫెక్ట్ గానే ఉన్నారు. వినవే. తన అలాగే చెప్తుంది. తనకి హీరో ఎవరో తెలుసా? WWF లో ఉన్న గుండా. అతని పేరు గుండు కాదు, కెయిన్. భలే చెప్పావే. సరే వదిలే. డాడీ కుబ్బా పెట్టమా. ఓకే. ఓకే. బిఆర్టీస్ తెలుసు కదా, పార్వతి పార్టీకి వెళ్తుందని. ఎంత లేట్ అయినా ఆమె తిరిగి వచ్చినాకే మీరు వెళ్ళాలి. ఓకే సార్. మొబైల్ ఛార్జరు బండ్లోనే పెట్టాననుకుంటా. లేదు లేదు, అది మీరు పెట్టలేదు, నేనే పెట్టాను. నువ్వు లేకపోతే ఎలా బతుకుతాను? చాలు చాలు, బండి తీయండి. కాంప్లిమెంట్ ఇద్దాం అనుకున్నానులే. వద్దంటే వదిలే. బాయ్ అమ్ము. బాయ్. లవ్ యూ. బాయ్. ఈ బిఆర్టీసీతో తను ఉంటుందిగా. ఓ, నేను నిన్న చెప్పిన VP పోస్ట్ ఒకవేళ నాకు దొరకచ్చు. కానీ హెడ్ ఆఫ్ ఆపరేటర్గా ఉన్నా కూడా సెంట్కి 80 హాఫ్ వస్తుంది. ఒకసారి మనం మిరాన్ ఫ్లాట్కి వెళ్ళాం కదా, సముద్రం చూస్తున్నట్లు పాల్గొని నీకు బాగా నచ్చింది కదా, దాన్ని కొనాలి. అరే అది మీకు ఇంకా గుర్తుందా? నేనేదో సరదాగా అడిగానంతే. అది కూడా చేయలేకపోతే ఇదేం జీవితం. అక్కడ అజయ్ని ఒక అతను ఉన్నాడు కదా, ఆర్కిటెక్చర్. ఆయనే ఇప్పుడు అక్కడ మార్కెటింగ్ హెడ్. అక్కడే ఉంటాడు.
నా బండి కొంచెం రిపేర్ అయింది, నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వగలుగుతారా? మ్? రండి. థ్యాంక్స్. నేను సిటీ సెంటర్కి వెళ్తున్నాను, అక్కడే నేను కొంచెం రిలాక్స్గా ఉండగలను. స్పీడ్ పార్సల్ సర్వీస్లో ఒక అపాయింట్మెంట్ దొరికింది. ఈ రోజుని చూసి ఈ స్ట్రైక్ ఒకటి ఈ రోజునే కాదు, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. మీ పేరేంటి? రవి, రవి అబ్రహాం. ఆమె మీ ఆవిడ అంతే కదా? అవును, పార్వతి. అయితే ఇది ఇంటర్ క్యాస్ట్ అంతే కదా? అవునవును. ఎక్కడ పనిచేస్తున్నారు? ఆ? జాబ్? ఆర్ఫిన్ టవర్స్, అది అది ఆ 20 అంతస్తుల బిల్డింగు. 21. అదే అక్కడికి నేను వచ్చాను ఒకసారి. ఊరికే రాలేదు, రావాల్సిన పని ఉండేది కాబట్టి వచ్చాను. అక్కడికి వచ్చిన వెంటనే ఒక చిన్న ప్రాబ్లం. అది టాయిలెటా? అవును, ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒకడు అక్కడ పనిచేస్తూ ఉండేవాడు, 3rd ఫ్లోర్. ప్రైమ్ ఫోకస్. ప్రైమ్ ఫోకస్. వాడు ఉండింది మంచిదైంది అక్కడ. వాడు ఆఫీస్కి వెళ్ళి పనిని ముగించేశాను. ఇది ఏ బండి? ఫార్చ్యూనర్. నా దగ్గర ఒక ఆయన బండి గురించి చెప్పారు. అది ఈ బండి కాదు, సిఆర్పి 2005 మోడల్. ఒక 12 లక్షల రూపాయలు అంటున్నాడు. నా దగ్గర 2005 మోడలు 12 లక్షలు కరెక్టైన రేటే. బ్యాంక్లో లోన్ అప్లై చేశాను, దొరికితే. మీ బండి పాత బండి 98. కొన్ని రోజులుగానే ఇలాగే ఇబ్బంది పెడుతూనే ఉంది. నా మీద కోపం వచ్చిందనుకుంటా, రిపేర్ అవుతూనే ఉంది. నవ్వకండి, ఒక మనిషికి ఇంకొక మనిషికి బంధం ఏర్పడుతుంది కదా. చూడండి, నేనొచ్చి కాసేపేగా అవుతుంది, మనం ఇప్పుడు క్లోజ్ అయిపోయాం కదా. బళ్ళు కూడా అలాగే అండి. కానీ కొంతమంది ఉన్నారు, పెళ్ళై కూడా ఒక 10-20 సంవత్సరాలు అయితే కూడా వాళ్ళ ఆవిడ దగ్గర లొంగిపోనే పోరు. నాకు బండికి అలాంటి బంధం ఏదో ఉందనుకుంటా. ఎప్పుడు చూసినా సమస్య. పెట్రోల్ పోసే దాంట్లో ఏమైనా లోడ్ చేశానా ఏంటి పోయినని చెప్పి. లెఫ్ట్ కాదండి, రైటు. సిటీ సెంటరే కదా, ఈ పక్కనే ఉంది. లేదు, రైట్ సైడు. కాదండి, ఇదే దారి. రైట్లో కట్ చేయండి. ఇదే సార్ దారి. నాకు తెలీదా? బండిని రైట్లో తిప్పురా. ఏంటది? బండిని రైట్ సైడ్ తిప్పురా.